40 ఏళ్ల తర్వాత మెనోపాజల్ ఏజ్ వచ్చినప్పుడు వెయిట్ తగ్గించుకోవడం ఎందుకు కష్టం? మీ బాడీలో ఏ మార్పులు వస్తాయి? అలా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? ఏ టెస్టులు చేసుకోవాలి? సింపుల్ గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. యూజువల్లీ 40 దాటిన తర్వాత ఈస్ట్రోజన్ లెవెల్స్ పడతాయి. ఈస్ట్రోజన్ అన్నది ఒక పీరియడ్ కి సంబంధించిన హార్మోనే కాదు, ఇన్సులిన్ సెన్సిటివిటీ ని మేనేజ్ చేసే మంచి హార్మోన్. అది తగ్గంగానే ఆటోమేటిక్ గా మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగి మీ మెటబాలిజం మారిపోద్ది. అంతకు ముందు మీరు అదే ఫుడ్ అదే ఎక్సర్సైజ్ చేస్తే మీ వెయిట్ కంట్రోల్లో ఉన్నది, ఇప్పుడు కంట్రోల్లో ఉండదు. అదే కాకుండా ఆర్గన్స్ చుట్టూ కూడా చాలా కొవ్వు చేరిపోద్ది ఈస్ట్రోజన్ తగ్గంగానే. అంటే ఏంటి? విజరల్ ఫ్యాట్ ఇంక్రీజ్ అవుతుంది. విజరల్ ఫ్యాట్ ఇంక్రీజ్ అయిపోయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తే ఏమొస్తుంది? డయాబెటిస్ వస్తుంది, ఫ్యాటీ లివర్ వస్తుంది, హార్ట్ అటాక్లు, ఈ ప్రాబ్లంలన్నీ వస్తాయి. అంతేకాకుండా 40 దాటిన తర్వాత ఆటోమేటిక్ గా మజిల్ తగ్గుతూ ఉంటుంది. దాన్నే సార్కోపీనియా అంటారు. మజిల్ లూజ్ అయిపోతే స్ట్రెంగ్త్ అంతా పడిపోతూ ఉంటుంది అనమాట. అలాంటి టైం అప్పుడు మీరు ఏం చేయాలి? మంచి టెస్టులు చేసుకోవాలి. ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్ ఇంతకు ముందే నా డయాబెటిక్ వీడియోలో చెప్పాను, చూడండి. హీమోగ్లోబిన్ A1C, థైరాయిడ్ టెస్ట్, వైటమిన్ D, B12 ఈ టెస్టులు చేసుకోవడమే కాకుండా నెక్స్ట్ ఇంకేం చేయాలి? స్ట్రెంగ్త్ ట్రైనింగ్, వెయిట్స్ లిఫ్ట్ చేయడం, జస్ట్ 5 pounds 10 pounds జస్ట్ స్మాల్ వెయిట్స్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడం వల్ల మీ మజిల్ ని మీరు బిల్డప్ చేయగలరు. అట్లీస్ట్ 3 సార్లు అన్న వారానికి చేయాలి. అదే కాకుండా ఇది కూడా మీకు చాలా సార్లు చెప్పాను, 3వ పాయింట్, ప్రోటీన్. 20 గ్రాముల ప్రోటీన్ డెఫినెట్ గా ప్రతి మీల్ తో తీసుకోవాలి, అది మ్యాండేటరీ. ఇవన్నిటితో పాటిస్తుంతో పాటు ఇంకా సిమ్టమ్స్ ఉంటే అఫ్ కోర్స్ మీరు డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. ఇంకా దీని గురించి డీటెయిల్డ్ వీడియో నేను చేస్తాను. మరిన్ని ఇంపార్టెంట్ ఉపయోగకరమైన హెల్త్ అప్డేట్స్ కోసం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.